హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రీవియస్ వీడియోలో అరకు వ్యాలీ ట్రైన్ జర్నీ మొత్తం కూడా చూపించాను. ఒకసారి చూడకపోతే లాస్ట్ వీడియోని విజిట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి ట్రైబల్ సంత, అదేనండి గిరిజనులు సంత. ఇది అరకులోనే ఉంటుంది. జస్ట్ ఒక 1 కిలోమీటర్ అరకు వ్యాలీ నుంచి ఒక 1 కిలోమీటర్ రేంజ్లోనే ఉంటుందన్నమాట అరకు సంత. ఇది అతి పెద్ద సంత అనమాట. ఎంత పెద్దదంటే చాలా పెద్దది. అసలు చూడడానికే చాలా టైం పట్టింది. అసలు ఏమి కొనకుండా ఒట్టిగా తిరిగి చూసి వెళ్ళి రావడానికి చాలా టైం పట్టింది. అసలు చాలా బాగుందన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి సంతలను కూడా చూసి ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మనకి మరింత అవగాహన వస్తుందన్నమాట. సో సరదాగా ఉంటుందని మీకు కూడా చూపిద్దామని రికార్డ్ చేశాను. ఇవి బొబ్బర్లు, కందులు, రాజ్మా, ఇంకా గ్రెయిన్స్ అన్నీ కూడా పెట్టారు. వీళ్ళు సొంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతారంట. వాళ్ళకి పండిన పంటలను తీసుకొచ్చి ఇక్కడ ఈ సంతలో పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ దొరికే వాటిని కొనుక్కొని వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్తారు. చాలా బాగా జరుగుతుంది. అసలు కల్మషం లేని వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసులు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి అసలు ఏమీ తెలియడం లేదు. మేము ఇక్కడైతే సీతాఫలాలు కొనుక్కున్నాము. అసలు సీతాఫలాలు చాలా టేస్ట్గా ఉన్నాయి. తిన్నాం కూడా, చాలా ఎమ్మీగా ఉన్నాయి. 50 రూపీస్కే 12-15 కాయలు ఇచ్చారు ఇంచుమించు. అసలు అవి చాలా ఆనందంగా తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి డబ్బులు ఒక విలువ కూడా వాళ్ళకి ఇంకా తెలియడం లేదు ఇప్పటికి కూడా. అట్లా ఉందన్నమాట. చూడండి సంత మీరు చూస్తూ ఉంటారు కాబట్టి నేను వెనక నుంచి చెప్తూ ఉంటున్నాను. సంత అయితే చాలా బాగుంది. క్లైమేట్ బాగుంది. ఆ పాటికి అందరూ తీసేసుకొని అదిగో సంచుల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఒక్కొక్కళ్ళు చాలా అన్నీ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. వెజిటేబుల్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, ఇంకా నాన్ వెజ్ ఉంది ఒక వైపున. ఇంకా చాలా మనం వాడుకునే ప్రతిదీ ఉంది. ఇదంతా మెయిన్ రోడ్ మీద సంత. ఇప్పుడు నేను చూపిస్తున్న అంతా కూడా ఇది మెయిన్ రోడ్ మీద చాలా బాగున్న పొడుగును ఉండిద్ది అనమాట. ఇదంతా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. మెయిన్ రోడ్ ఒక పక్కన బ్లూ అవి ఉన్నాయి కదా డేరల్లాగా, ఆ పక్కకి ఒక ఊరంత ఉందా ఇంకొక సంత అయితే. అటు ఆనుకొని ఇవన్నీ లోపల షాప్స్ అనమాట. అవి కూడా బాగుంటాయి. వాటిల్లో అయితే ఇక ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు, ఇంకా ఇంట్లో ఉపయోగించుకునే ప్రతి వస్తువులు ఉన్నాయి అక్కడ. వాళ్ళు అక్కడే కొనుక్కుంటున్నారు డబ్బులు తెచ్చుకొని. లేదంటే వారికి పండినటువంటి పంటలు ఉంటాయి కదా, అవి ఇక్కడ అమ్మేసేసి ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కొని వెళ్తున్నారనమాట. వాళ్ళ కళ్ళలో ఆనందం అయితే. ఒక జాంగ్రీ వండే షాప్ ఉంది. నేను అక్కడ రికార్డ్ చేసానో లేదో నాకు అంతగా గుర్తులేదు. అక్కడైతే వాళ్ళు నుంచొని నిలబడి ఇంత వెరైటీగా వేస్తున్నారు ఏంటా అని చెప్పి ఒక ఆశ్చర్యంగా చూస్తున్నారు. చూసిందే కాకుండా ఒకటెంత రెండెంత అని అడిగి కొనుక్కొని హ్యాపీగా పెట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని కొనుక్కొని వెళ్తున్నారు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా తెలియట్లేదు ఇలా ఉంటాయి, ఈ ఫుడ్ ఉంది, ఈ స్వీట్స్ ఉన్నాయి అని చెప్పి తెలియడం లేదు. ఎక్కడెక్కడో చిన్న పల్లెటూరుల్లో ఉంటారు కదా, ఇంకా ఇట్లా ఉన్నాయని తెలియదు. ఇదిగో నర్సరీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. అసలు ఇది లేదు అనుకోవడానికి లేదు. సమస్తం ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ వచ్చేసి గారెలు, బూర్లు, ఇంకా పూర్ణాలు, స్ట్రీట్ ఫుడ్ లాగా దొరుకుతుంది. చూడండి వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవన్నీ నాటి కూడా. నాకు తెలిసి ఇవన్నీ కూడా మందులు ఏం కొట్టకుండా పండించినవి అనుకుంటున్నాను. ఆర్గానిక్ అని చెప్పొచ్చు. అంత ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు. మేమైతే ఒకవేళ నియర్ బై ఉండేటట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళం. అంత వచ్చేసి ప్రతి ఫ్రైడే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ఆ డేస్లో ట్రిప్ ప్లాన్ చేసుకుంటే విజిట్ చేయడానికి ట్రై చేయండి.